మీ షన్విత. సో నేనైతే ఒక స్పెషల్ ఐటమ్ని మీకోసం తీసుకొచ్చాను, అది కూడా మన తెలంగాణ ఫేమస్ సర్వపిండి. సో చూడండి, ఇక్కడ చూస్తేనే ఇంత బాగా కనిపిస్తుంది కదా. సో ప్రిపరేషన్ అండ్ టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, వచ్చేసేయండి. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా జరుగుతుంది బిజినెస్? బాగా నడుస్తుంది. ఓకే. సో తెలంగాణ ఫేమస్ సర్వపిండి కోసం నేనైతే వచ్చిన. సో అసలు ఎలా ప్రిపరేషన్ చేస్తారో ఒకసారి మా కోసం చెప్పండి. బియ్యం పిండితోటి చేస్తామన్నట్టు. ఓకే. ఇందులో మన ఇష్టంగా ఏదైనా వేసుకోవచ్చు. నువ్వులు, పల్లీలు, కొత్తిమీర, కలేమాకు, మన ఇష్టమైన ఏదైనా వేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు. ఓకే. సో తెలంగాణ ఫేమస్ సర్వపిండిని అయితే మీరు సో ప్రజలకి ఇస్తున్నారు? ఇస్తున్నామండి. ఓకే. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది మంతిని. ఓకే. సో మా సైడ్ అయితే. అవును. సో మరి ఇది అంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 9 నెలలు అవుతుంది. 9 నెలలు అవుతుందా? ఓకే. 9 నెలల్లోనే ఇంత ఫేమస్ అయిపోయారా ఆంటీ? సో సర్వపిండితో. నెక్స్ట్ ఇప్పుడు మీ పేరేంటమ్మా అసలు? నా పేరు శ్రీదేవి. 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 వావ్, శ్రీదేవి. శ్రీదేవి ఆంటీ సర్వపిండి ఆంటీ అంటారేమో. ఓకే, సర్వపిండి ఆంటీ అంటారు. సో మీరు అందరికి సర్వపిండి తినిపిస్తున్నారు కదా, ఈ రోజు నేను మీకు సర్వపిండి తినిపిస్తాను, నేను ప్రిపేర్ చేస్తా. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకోవాలా ఆంటీ? ఓకే. ఇంత బాల్ అంత పెద్ద తీసుకోవాలా? అయ్యో నేను ఇంత అంతే తీసుకున్నా. ఓకే, ఇది తీసుకొని ఇందులో వేసేయాలి. కాలుతుంది, ఇలా పట్టాలి. ఓకే, ఇలా పట్టుకొని వాటర్ పెట్టాలి. వాటర్ పెడితేనే వస్తుంది. అయితే మనం ఎప్పుడైనా ఇంట్లో చేస్తేనేమో మంచిగా ఉన్నాయి, మనది గారాబమేనా? ఓకే. అసలు మీరు హైదరాబాద్కి రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే 9 నెలలు అవుతుంది అంటున్నారు. 9 నెలలు అవుతుంది. మేము రావాలనుకోలేదు, మా పరిస్థితులను బట్టి మా అబ్బాయి తీసుకొచ్చారు, మా అక్కయ్య వాళ్ళ పిల్లలు తీసుకొచ్చిండ్రు అన్నట్టు. ఓకే. తీసుకొస్తే ఇక వాళ్ళే మొత్తం పెట్టుబడి వాళ్ళే చేసి వాళ్ళే పెట్టించిండ్రు అన్నట్టు సర్వపిండి సెంటర్, మా అక్క పిల్లలు. మరి ఇప్పుడు బిజినెస్ బాగానే ఉందా? బాగా నడుస్తున్నది. మరి అక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళమ్మా? మాది వేరే ఇట్లా చిట్టి గారెలు, మిర్చి, అక్కడ కూడా ఫుడ్ ఐటమే. ఫుడ్ ఐటమ్ హోటల్ ఉండేది. ఇలా మా ఆయన చనిపోవట్లా మా అబ్బాయి చూడలేక తీసుకొచ్చాడు మా అక్క. మరి మీ పిల్లలు ఏం చేస్తారు? మా పిల్లలు ఒక అమ్మాయికి మొన్ననే మ్యారేజ్ అయింది నవంబర్లా. మా అబ్బాయి మా పెద్ద కొడుకు దగ్గరనే ఉంటాడు. ఓకే. సో అబ్బాయి ఇక్కడనే చేస్తారు అయితే? ఇక్కడనే చేస్తారు. మరి వచ్చి హెల్ప్ చేస్తారా మీకు? చేస్తారు. మా అబ్బాయి వస్తారు, వచ్చి నైట్ వచ్చి చూసి వెళ్తారు అన్నట్టు. ఓకే. సో ఇదంతా ప్రిపరేషన్ అంతా మీరే చేసుకుంటారు? మొత్తం మేమే చేసుకుంటాం. రోజు వర్కర్ ఎలాంటి ఎవరు లేరు మా దగ్గర. ఓకే. రోజుకి ఎన్ని చేస్తారా ఆంటీ? 150 చేస్తా. అమ్మో, 150 చేస్తారట. విన్నారా? నాకు ఇది ఒకటే వస్తలేదు. అంటే ఎంత పిండి తీసుకుంటారు మరి? ఎన్ని కేజెస్ పిండి తీసుకుంటారు? 10 కేజెస్. ఓకే. సో మంచిగా. మీరు ఏం చదువుకున్నారా ఆంటీ? ఇంటర్ చదివిన. అందుకేనా కొంచెం సో ఏంటా అని అనుకున్నాను. ఆంటీ మాట్లాడుతున్నారు అని. ఎలా అంటే అన్ని కష్టాలతో కూడుకునే వ్యవస్థ అన్నట్టు. మేము ఫస్ట్ నుంచి అన్ని కష్టాలు పడి ఇక్కడికి వచ్చినాం. మరి ఇంటర్ చదువుకున్నారు కదా, సో చాలా మంది 10th క్లాస్ చదివిన వాళ్ళే జాబ్స్ చేస్తున్నారు. మరి మీరు జాబ్ చేయకుండా ఇట్లా ఫుడ్ బిజినెస్ ఫస్ట్ మా వాళ్ళు కూడా హోటల్ పెట్టారు. ఓకే. ఆ హోటల్ నుంచి ఇక మేము కూడా ఇక వేరేది ఎందుకని ఇదే చేస్తున్నారు. ఓకే. ఆంటీ దీంట్లో కారం వేస్తారా? పచ్చిమిర్చి వేసుడే. ఓకే, పచ్చిమిర్చి వేస్తారా? పచ్చిమిర్చి వేసి ఇందులో అన్ని ఐటమ్స్ వేస్తేనే అది అవుతుంది. ఓకే. సో మీరు బియ్యం పిండి, కరివేపాకు, పల్లి ఇలా వత్తాలి.
అది పోనీయండి. అది అట్లా చేయాలన్నమాట. మనం సున్నితంగా నొక్కితే ఎందుకు అవుతుంది. ఓకే. సో ఫైనల్ వెనకడ ఫుడ్ కదరా, మన అమ్మమ్మలు వెనకడ ఫుడ్. అవును. వెనకట సర్వలల్లా చేసేది అన్నట్టు, అందుకోసం సర్వపిండి అని పేరు వచ్చింది. ఓకే. ఇలా భగవాన్లు ఫస్ట్ లేదు కదా. ఏదో టైం పాస్కు నేర్చుకున్నా నేను ఇంటికాడ. కానీ ఇప్పుడు ఇదే పని అయిపోయింది. ఇదే పని అయిపోయింది. ఓకే. ఇట్లా హోల్స్ వేసి ఆయిల్ వేయాలా? హోటల్ పెట్టించిండు మా కొడుకు. హోటల్ పెట్టిస్తే మాకు నడవలేదు. అదే వాళ్ళుగా సర్వపిండి పెట్టాలక్క అని అక్క అంటాడు అన్నట్టు మా అబ్బాయి. ఓకే. అని సర్వపిండి పెట్టించిండు. సో సర్వపిండి అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణ స్పెషల్ ఇదే వాడక్క నువ్వు అని పెట్టించిండు. ఓకే. సో ఫస్ట్ అంటే ఏదైనా కానీ తక్కువ దాంతో స్టార్ట్ చేస్తారు కదా. తక్కువ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కేజీస్ పిండి యూజ్ చేశారు? ఫస్ట్ 1 కేజీ. 1 కేజీ. ఎవరు ఈ లైన్ లో ఎవరు వచ్చి సర్వపిండి అనేది ఎవరికి తెలియదు, ఆంధ్ర వాళ్ళకి తెలియదు. అవును. కేవలం ఒక తెలంగాణ వాళ్ళకే తెలుసు. వాళ్ళు నేనే వాళ్ళని పిలిచి నేను రోజు ఒక 2-3 చేసి ఇట్లా పట్టుకొని పోయేది, పిండి పడేసేది, ఇవి అన్ని పడేసిపోయేది. ఓకే. అట్లా ఇట్లా చూసుకుంటా పోయేది ఆంధ్ర వాళ్ళు. అరే ఇదేంటిది అంటే తపాల చెక్క అని వాళ్ళు అనేది, ఇంకేదో అనేది. అంటే కాదు ఇది సర్వపిండి అంటే, ఈ సర్వపిండి అంటే మాకు తెలియదు, మేము తినమని వెళ్ళిపోయేది. అట్లా అలవాటు నేనే చేశాను వాళ్ళకు. ఓకే. సో రెగ్యులర్ ఒకటి తినండి తెలుస్తుంది, ఇట్లా మాకు డబ్బులు ఇవ్వకుండా మంచిది అని. ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేయండి, మీకు టేస్ట్ నచ్చిన తర్వాత తినండి లేకుంటే పడేసిపోండి అనేది. అంటే లేదా అంటే ఒకటి తింటా పడు అని వాళ్ళు వచ్చి తిని అరే బాగుందిరా అని ఇక్కడ ఉంది కదా ఆఫీసు, వాళ్ళందరూ వచ్చి అరే బాగుందిరా అని అన్నారు, తిన్నారు. సో రెగ్యులర్ గా వచ్చేస్తున్నారు పిల్లలు. సో ఇప్పుడైతే 5 కేజీస్ చేస్తున్నారు. 10 సారీ నేను మర్చిపోయాను. సో 1 నుంచి 10కి వెళ్ళిపోయింది. 1 నుంచి 10. ఓకే. సో 10 కాస్త 20 అవుతుంది ఇంకా. ఓకే. ఈ చిన్నది కూడా కొంచెం పెద్ద ప్లేస్ లో పెడతారు ఇక అంటే అప్పుడు. సో ఆ ప్లానింగ్స్ ఉన్నాయి అయితే. ఉంది. ఓకే ఆంటీ. సో ఇదే కాకుండా ఇంకేమైనా స్పెషల్ ఉందా అంటే ఇక్కడ మరి? ఇప్పటికి ఒక్కదాన్ని కనుక ఇది ఒక్కటే నడిపిద్దామని నడిపిస్తున్నారా. ఓకే. సో ఇది ఐడియా ఉంది కానీ ఇప్పటికైతే ఇది కొంచెం తెలియాలన్నట్టుగా చేస్తున్నా. ఓకే ఆంటీ. అంటే ఆయిల్ కూడా ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు కదా. అంటే కొన్ని ప్లేసెస్లలో అసలు ఆయిల్ కూడా చూపారు, మీరైతే మంచి ముందు పెట్టుకున్నారు. ఇక మా అబ్బాయికి ఫ్రీడమ్ ఆయిల్ ఇట్లా మంచి క్వాలిటీ లాంటివి ఉండాలి అని వాడు 1 రూపాయి మనం ఆశించద్దు, 30 రూపాయలకే పెట్టాలని పెట్టించిండు మా అబ్బాయి. మా అక్క గారు 30 రూపాయలే. ఇలా ఐటమ్స్ అన్ని పిండిలో అన్ని ఐటమ్స్, నూలకే 200 కేజీ. అవును. పల్లీలు 100 రూపాయలు, ఇట్లా అన్నిటికే దాదాపు 1100 రంక్ అవుతుంది. బియ్యం దొరకలేవురా, అంత ముందు రేషన్ కాడ దొడ్డు బియ్యం ఇచ్చేది. అవును. ఇప్పుడు సన్న బియ్యం చేయబట్టి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక మేము ఇక చెయ్యాలన్నట్టుగా చేస్తున్నాం, రూపాయి ఆశించద్దు అని. మరి చూసుకున్నా కానీ మంచిగా మీరు అన్నట్టు క్వాలిటీనే క్వాలిటీ. సో మరి మీకు లాభం వస్తుందంటారా? లాభం అంటూ ఏం లేదు కానీ చెయ్యాలన్నట్టుగా దానికైతే ఓకే. మాకు తిండి మందం వెళ్తున్నది. రూమ్ రెంట్, తిండి మందం. ఇప్పుడు దీనికి కూడా రెంటేనా? రెంటే. మరి ఇంత ఆయిల్ తినడం వల్ల ఏం కదా? ఆయిల్ అనేది దానికి ఉండదు, మొత్తం పీల్చుకుంటది అన్నట్టు. బియ్యం పిండి కనుక లాగేస్తుంది అన్నట్టు. ఓకే. అలాంటి ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్ లాంటిది మన శరీరానికి ఏమి రాదు. ఆయిల్ శరీరానికి పోదు. చూస్తే తెలుస్తుంది మొత్తానికి ఆయిల్ కాల్సింది కానీ ఆయిల్ లేదు కదా అని అడుగుతారు. అవునవును. పిల్లలు ఇంట్లో చేసుకుంటే ఆయిల్ యూజ్ చేయరు, గంజుకు పెడతారు, అంతే, గ్యాస్ మీద పెట్టేస్తారు, అయిపోతుంది. అవును. ఇట్లా ఎక్కడైనా చూసినప్పుడే సో ఇట్లా ఆయిల్ లో పెట్టడం జరుగుతుంది. అవును. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో ఆయిల్ వేసిన తర్వాత సర్వపిండి ఇలా వస్తుంది అన్నమాట మనకి. సో ఆయిల్ అనేది మనకి ఎక్కడ ఉండదు. ఒక్కటి అయ్యేసరికి ఎంత టైం పడుతుందమ్మా? 4 నిమిషాలు పడుతుంది. అంతేనా? అంతే. ఓకే. 4 నిమిషాలలో అయిపోతుంది అయితే? 4 నిమిషాలు. ఓకే. 4 నిమిషాలే అంటున్నారు, ఇంత ఫాస్ట్గా అయిపోతాయి అయితే? అయితే మంచిగా అవుతుంది, తొందరగా. ఓకే, తొందరగా అయిపోతాయి అయితే. ఓకే.
సో మరి ప్రైస్ కూడా 30 రూపీస్ ఇందాక మేము విన్నాం. ఇది అడగద్దు వాళ్ళే రేట్ పెంచమ్మా అని అంటున్నారు కదా. రేటు పెంచాలనే ఉన్నది, బియ్యం కూడా దొరకలేవు కానీ కొంచెం ఆలోచించాలని ఆలోచిస్తున్నాం. ఓకే. మా అబ్బాయిలు వద్దంటున్నారు, రేటు పెంచితే కస్టమర్ వస్తారు రారు అని అంటున్నారు. అట్లా ఓకే చూద్దాం, ఇంకొక నెల వరకు చూద్దాం, ఇంకొక 1 మంత్ తర్వాత 1 మంత్ వరకు పెంచుదామని అనుకుంటున్నా. ఓకే. ఇట్లా మరి ఆయిల్ అనేది ఇట్లా కొంచెం నురుగు వస్తుంది కదా, అట్లా ఎందుకు వస్తుందమ్మా? అది ఈ ఆయిల్ కనుక నురుగొస్తుంది, ఓకే. మళ్ళీ తర్వాత ఇలా అవుతుంది. ఓకే అమ్మ, ఇప్పుడు చాలా మంది వస్తారు కదా, కొంతమందికి క్రిస్పీ కావాలి, కొంతమందికి కారం తక్కువ ఉండాలి అని ఇట్లా చెప్తూ ఉంటారు కదా. సో అట్లా ఏమైనా చేస్తూ ఉంటారా మరి? చేస్తాం, ఎవరికి ఎలా అంటే అలా చేసిస్తా. ఓకే. చాలా మంది క్రిస్పీగా ఉండాలంటారు, కొంతమంది పెద్ద మనుషులు కొంచెం మెత్తగా ఉండాలి అని అంటే వాళ్ళకు చేసిస్తా. ఓకే. సో నా కోసం అయితే మరి క్రిస్పీగానే చేసేయండి ఇప్పుడు. చేసిస్తా. ఓకే. మన తెలంగాణ మన వాళ్ళం మనం కదా, గోదావరికని. గోదావరికని. అమ్మో, ఆంటీకి స్టార్టింగ్ లో చెప్పాను మా ఊరి పేరు, బాగానే గుర్తుపెట్టుకున్నారు. మా పక్కకే పక్కకే. సో ఫైనల్ గా అయితే మనకి సర్వపిండి ఇలా అవుతుంది, చూసారు కదా. సో ఇది మనకి బియ్యం పిండి కాబట్టి ఆయిల్ ఎక్కువ ఏం పడదు, సో తక్కువ పడుతుంది. ఇదంతా ప్రిపరేషన్ ఎక్కడ చేస్తారండి, అంటే పిండి కలపడం ఇదంతా? మొత్తం ఇక్కడనే మేము రాంగా పట్టుకొచ్చుకుంటాం, మొత్తం పిండి కానీ వాటరు అన్ని పట్టుకొచ్చి 4 గంటలకు వస్తా. 4 గంటల నుంచి నైట్ ఉంటాం 12 దాకా. ఓ, నైట్ 12 అయ్యే వరకు ఉంటారా? అమ్మో. ఓకే. మొత్తం ఇక అన్ని ఇక కొంచెం కొంచెం కలుపుకుంటాం, ఇక మళ్ళా గిరాకీని బట్టి కలుపుకుంటా. ఓకే. మరి ఇప్పుడు 4 నుంచి నైట్ 12 అయ్యే వరకు ఇట్లా నిల్చొని ఇట్లా గ్యాస్ దగ్గర చేయాలి, ఇక చేయాలి, తప్పదు కదా. మరి ఏ టైంలో కస్టమర్స్ ఎక్కువ వస్తుంటారు? 7 గంటల నుంచి ఉంటారు. ఓకే. సో 7 నుంచి వస్తూ ఉంటారు, ఎందుకంటే ఆఫీస్ క్లోజ్ టైం కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు సో వచ్చి ఇంటికి తీసుకొని వెళ్తారు. ఓకే. ఒక నిన్న పెట్టకుంటేనే ఫోన్లు వచ్చినాయి, ఆంటీ ఎందుకు పెట్టలేదు అని అడిగినాను కానీ. ఓకే ఆంటీ, ఇప్పుడు ఇది ఏం చట్నీ ఆంటీ? పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి మంచి అయితే తెలంగాణ ఘాట్ ఇక్కడనే కనిపిస్తుంది అయితే. ఓకే, మనకి సర్వపిండికి పచ్చిమిర్చి. ఓకే. సో ఫైనల్ గా అయితే నేను ఆంటీ కోసం సర్వపిండి చేసేసాను, చూడండి ఎంత బాగుందో కదా. సో టేస్ట్ చేసేద్దాం మరి. అందరికి మీరు తినిపిస్తారు కదా, సో మీకోసం నేను ప్రిపేర్ చేశాను కదా, చూడండి పిండి కూడా ఇంకా పోలేదు నా చేతికి. సో ఫస్ట్ మీరే టేస్ట్ చేయండి. ఓకే. ఓకే. సో చూడండి, నిజంగా నేను ఇందాక అడిగాను ఆయిల్ ఉంటుందా అనేసి, అసలు టచ్ చేస్తే ఆయిలే అంటట్లేదు నా చేతికి, అస్సలు లేదు. ఇది బియ్యం పిండి కాబట్టి ఆయిల్ లాగేసుకుంటుంది. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. నేను చేసినందుకు బాగుంది కదా, విన్నారా? నేను చేసినందుకు బాగుందండి. సో మనమైతే ట్రై చేద్దాం. చట్నీ పెట్టుకోండి, చాలా బాగుంది. సో ఆంటీ మనకి నువ్వులు, పల్లీలు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, సో ఫ్లేవర్ వస్తుంది. సో మనకి అది మిర్చి ఫ్లేవర్ అయితే చాలా ఘాటుగా వస్తుంది, చాలా ఎక్కువ వేసేసారు. అండ్ మనం నార్మల్గా తిన్నాం కదా, ఇప్పుడు చట్నీతో కూడా ట్రై చేద్దాం. చాలా బాగుంది, నార్మల్ కంటే చట్నీలో చాలా బాగుంది. సో చట్నీలో ఏమేమి వేస్తారా అంటే చెప్పరా? ఎందుకు చెప్పాం, సీక్రెట్ ఏమో. బట్ చట్నీ అందరికి తెలుసు కదా, లేడీస్ ఎవరికైనా తెలుస్తుంది. ఓకే, కానీ నేను వెరైటీగా చేసా, అందుకే అడిగాను, కానీ మీరు చెప్పట్లేదు. చెప్పడం లేదు, అందరు అదే అడుగుతున్నారు చట్నీ బాగుంది ఏం వేస్తారు అని అంటే. ఇప్పుడైతే చెప్పరు ఇక. చెప్పాం. సర్లేండి, ఇక మీకు ఇష్టం లేనప్పుడు మేము కూడా ఎక్కువ అడిగి మిమ్మల్ని బాధ పెట్టలేం.
బట్ ఇదైతే చాలా బాగుందండి, చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. తెలంగాణ ఫేమస్ సర్వపిండి అండి. సో సర్వపిండి దగ్గరికి వెళ్ళింది, మంచి సర్వపిండి చేసింది, టేస్ట్ చేసింది, ఆంటీతో ముచ్చట్లు కూడా పెట్టింది. బట్ అడ్రస్ చెప్పట్లేదు అని తిట్టుకుంటున్నారు కదా, ఆగండి తిట్టుకోకండి. సో అడ్రస్ చెప్తాను. కేపీహెచ్బి ఈ సేవ రోడ్లో, సో మనకి టెంపుల్ బస్ స్టాండ్ నుంచి లూలుమాల్ వెళ్ళే మధ్యలో స్టాల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లూలుమాల్ దగ్గరకు వచ్చినాక సో అన్నపూర్ణాదేవి సర్వపిండి సెంటర్ ఎక్కడ అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. సో అడ్రస్ కూడా తెలిసిపోయింది కదా, సో లేట్ ఎందుకు, వచ్చి వెంటనే విజిట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో మీకు అర్థమైపోయింది కదా, సో డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.